అవును, మీ ఈకలే, మీ కోడి ఈకలే. కాకపోతే నేను కొయ్యలేదు. మరి రోజు మీ కోడి నా ఇంట్లో చీమలు తినేస్తుంది కదా. అవును. ఆ కోపంతో ఈ రోజు మా చీమలన్నీ కలిసి నీ కోడి తినేశాయన్నమాట. అబద్ధం. చీమలు ఎక్కడైనా కోడి తింటాయా? ఆ? నీ కోడి నా చీమల్ని తినగలింది. నా చీమలు నీ కోడిని తినకూడదని రూల్ ఏమైనా ఉందా? ఆ? అది విషయం. అప్పట్లో మా అనసూయ చిరిగిన బట్టలతో చింపిరి జుట్టుతో పిచ్చిదాన్లా తిరుగుతుండేది. ఇప్పుడు కదా రిచ్ అయింది. అయినా ఇంట్లోకి వచ్చిన కోడ్నే కాదు, కంట్లో పడ్డ కోడ్ను కూడా రెక్కలు పీకేసి ముక్కలు కోసేసి మసాలా పెట్టేయడం దానికి వెన్నతో పెట్టిన విద్య. అలా ఒక్క కోడిని కూరండి 10 రోజులు కూర వండకుండా గడిపేది. ఇదిగో అలా పొదుపు చేయబట్టే ఇంత ఆస్తి సంపాదించింది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? కోటీశ్వరులు అవ్వాలంటే అనసూయాదేవి గారిలా దొంగ కోళ్లు పట్టాలని అర్థమైందండి. హా, చాలే. మా పిన్నుద్దేశం నాలా పొదుపుగా ఉంటే కోట్లు సంపాదించొచ్చని. అవును, అందుకే నీకు పొదుపుకు సంబంధించిన పరీక్ష పెడుతున్నాను. అదేంటంటే నువ్వు గుమ్మగుమ్మలాడే కోడి కూర వండాలి. కోడి కూర నేనా? మరి నేనా? నువ్వు ఇంటి కోడలవే కదా. కోడల్ని. చిన్నప్పటి నుంచి చికెన్ లాగించలేదా? ఆ? నేనా? ఏమిటే ప్రతిదానికి నేనా నేనా అని నోరు తెరుస్తావు? నా పరీక్షలో నెగ్గి మణిహారం గెలవాలని ఉందా లేదా? నేనుండుతాను బామ్మగారు. ఏంటి నువ్వు వండేది నా బొచ్చు? పెళ్ళైన కొత్తలో కోడిని తీసుకొచ్చి దాని చేతిలో పెడితే ఎప్పుడు చేస్తానని లోపలికి వెళ్ళి బూడితో బయటకు వచ్చింది. కొత్త వంటకమేమోనని నోట్లో పెడితే ఆ మంటకి కొండనాలకు ఊడి చేతిలోకి వచ్చింది. నీకు నీ వంటకానికి దండం తల్లోయ్. బామ్మగారు, నన్ను ఒకసారి ట్రై చేయమంటారా బామ్మగారు? ఎందుకు? ఆవిడ్ని చంపడానికా? హారం గెలుస్తావని ఫారం కొన్ని తెచ్చిస్తే బొచ్చుతో సహా కోడి కూర వండి నాకు అలాగే వచ్చు అన్నావు. ఆ వాసనకి ఆవిడ వ్యాక్ వ్యాక్ అని వాంతి చేసుకుంది. నీకు వంటలు రావని అర్థం చేసుకుంది. మరే నీ అవకాశం అయిపోయింది. ఇప్పుడు కేవలం ఆ అమ్మాయి వండాలి, నేను తినాలి, ఈ హారం ఇవ్వాలి. ఏం మనవరాలా, కోడి కూరకి రెడీయా? నేను రెడీ బామ్మగారు. కాకపోతే జీవహింస చేయనని మా గురువు పరమహింస గారికి మాటిచ్చానండి. అందుకని ఎంచక్కా ముద్దపప్పు, ఆవకాయ, గుత్తి వంకాయ వేపుడు, గుమ్మడికాయ పులుసు, గోంగూర పచ్చడి, సాంబారు, మజ్జిగ చారు, కారపొడి వీటిల్లో ఏం కావాలన్నా చెప్పండి, చిటికెలో చేసేస్తాను. ఏమే అనసూయ, ఎక్కడి నుంచి పట్టుకొచ్చావే దీన్ని? కోడి కూర వండవే అంటే ముద్దపప్పు గడ్డ పెరుగు అంటదేమే? అమ్మ మధుమతి, ఆ మణిహారం గెలవాలంటే నీ అగ్రహారం వంట పక్కన పెట్టేయాలి. లేదంటే నా వల్ల కాదని ఆవిడ కాళ్ళు మా అమ్మ కాళ్ళు పట్టుకో, ఆవిడ హారాన్ని మా అమ్మకిచ్చి వెళ్ళిపోతుంది. చెప్పు, కోడి కూర వండుతావా, హారం వదులుకుంటావా? కోడి కూర వండుతానండి.
అయ్యో నువ్వు కోడి కూర వండుతావా? అవును, నేను కోడి కూర వండుతాను. సరే, ముందు ఆ అమ్మాయికి కోడి తీసుకొచ్చివ్వండి. అలాగే శిరీష, ఆ బామ్మగారు. నువ్వు ఆ అమ్మాయి పక్కనే ఉండి కూర ఎలా వండుతుందో గమనించు. అలాగే బామ్మగారు. వెళ్ళండి వెళ్ళండి. పద. అయ్యో నాకు యోగా చేసుకునే టైం అయింది బామ్మగారు, వస్తాను. ఏయ్, మధ్యాహ్నం ఏంటే యోగా? టీవీలో ఇప్పుడే వస్తుంది అత్తయ్య. ఆహా, సరే వెళ్ళు. ఏమే తులసి, అత్తయ్య. వెళ్ళి పిన్ని గారికి చల్లగా మంచినీళ్ళు తీసుకురా. అలాగే అత్తయ్య. మంచినీళ్ళు అంటావేమిటే? చెంబుడు మజ్జిగ పట్టుకురమ్మను. ఆహా, అదే పిన్ని. తులసి, అత్తయ్య. ఆ పిన్ని గారికి పల్చగా మజ్జిగ తీసుకురా. అలాగే అత్తయ్య. రెడీ కూర్చోండి. మనవడా, ఎలా ఉన్నావు? బావునా? నాకు తెలుసు నువ్వు గెలవలేవని. ఎలా తెలుసు? నీకు పకోడీ గురించి తప్ప కోడి కూర గురించి తెలియదు కదా, అలా చెప్పాను నేను. నేను గెలుస్తాను. అంటే చికెన్ కర్రీ వండుతావా? నేను గెలుస్తాను అన్నాను గాని వండుతాను అన్నానా? వండకుండా ఎలా గెలుస్తావమ్మా? ముందు ముందు నువ్వే చూస్తావమ్మా. అలాగే. ముందు ఈ చికెన్ చూడు. దీన్ని చికెన్ అంటారు, చూడు. ఎలా తెలుసు? కొంప తీసి సీక్రెట్ గా ఎప్పుడైనా తిన్నావా ఏంటి? ఏంటిది? నాకు తెలుసు, చెత్త ఇది. ఎలా తెలుసు? కొంప తీసి కకృతి పడి తిన్నావా? సరే, ఎలా వండుతావో వండు, చూస్తాను. ఏంటి వాంతి వస్తుందా? ఓ ఐడియా చెప్పనా? చెప్పండి ప్లీజ్. బయటికెళ్ళి బామ్మ కాళ్ళు పట్టుకొని నేను ముద్దపప్పు సాంబార్ తప్ప చికెన్ వండలేను అని సారీ చెప్పే. తోడు వంచేస్తాను. ఎవరిది? ఈ కోడిది. అయ్యో. అవును, ఈ గిల్ట్ నగలు చాలా బాగున్నాయి. ఎక్కడ కొన్నారు? ఇవి గిల్ట్ నగలని నీకెలా తెలుసు? నాకు తెలీదు, ఇప్పుడు మీరే చెప్పారు గిల్ట్ నగలు అని. ఈ విషయం బయట ఎవరికి తెలియదనుకుంటా సుమి. అవును, ఎవ్వరికి తెలీదు. నువ్వు కూడా చెప్పద్దే. అస్సలు చెప్పనండి. కాకపోతే నా కోసం మీరు కూడా ఈ చికెన్ వండిన విషయం మీరు ఎవరితో చెప్పొద్దు. మీ బదులు నేనెలా వండుతాను? వండితేనే ఇవి గిల్టి నగలు అని చెప్పకుండా ఆగుతాను. లేదంటే ఊరంతా చెప్పేస్తానండి. అయితే వండుతానులే. థ్యాంక్ యూ. కాకపోతే నాకు చికెన్ తినడం తప్ప వండడం రాదు. అయితే నా దగ్గర ఒక ఆడియో క్యాసెట్ ఉంది, అందులో చికెన్ ఎలా వండుతారో ఉంటుంది. లేట్ ఎందుకు? క్యాసెట్ ఆన్ చేయండి, కర్రీ రెడీ చేయండి. ఒక్క నిమిషం.
ఇప్పుడు మీరు బోడమ్మ కోడి పులుసు తయారు చేసే విధానం తెలుసుకుంటారు. నాకు తెలుసు. తెలిస్తే మూసుకోండి, తెలియకపోతే మేము చెప్పినట్టు చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద పెద్ద పాత్రను పెట్టండి. స్టవ్ వెలిగించకుండా పాత్రలా పెడతాము. ఇలాంటి వెధవ ప్రశ్నలు వేస్తే ఆడియో ఆగిపోతుంది. గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసాం. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఎందులో వేయాలి? గిన్నెలో వేయాలి తెంగరదానా. వేసాను. వేసావని నా వైపు చూడటం కాదే, వేయించుకో. వేయించాను. ఇప్పుడు మసాలాలు వేయాలి. గిన్నెలోనే కదా. గిన్నెలాగా అయితే పొయ్యిలో వేస్తావే, ఏదో డౌట్లు నువ్వును వేయి. వేసాను. ఇప్పుడు కోడిని తీసుకొని తీసుకొని కోడిని తీసుకున్నాక ఏం చెయ్యాలో చెప్పదేంటి? రెండు కాళ్ళు దూరంగా చాపాలి. చాపాను. ఇప్పుడు మెల్లిగా మెడను అటూ ఇటూ ఊపాలి. ఊపాను. మెల్లగా కళ్ళు తెరవాలి. తెరిచాను. ముక్కు దగ్గర వేలు పెట్టి గట్టిగా గాలి పీల్చాలి. అలాగే. అలా 2-3 సార్లు చెయ్యాలి. పీల్చాను. ఇప్పుడు పౌడరు, కాటుక, బొట్టు, లిప్స్టిక్, నెయిల్ పాలిష్ రెడీ చేసుకోవాలి. ఓకే ఓకే. అలాగే. ఇప్పుడు తెల్లగా ఉన్న తల వెంట్రుకలకి నల్ల రంగు వేసుకోవాలి. నల్లగానే ఉంది. ఇప్పుడు మొహానికి పౌడర్ రాసి కళ్ళకు కాటుక పెట్టాలి. అలాగే. ఇప్పుడు కళ్ళకి కాటుక పెట్టాలి. పెట్టాను. ఇప్పుడు పెదవులకి లిప్స్టిక్ పూయాలి. లిప్స్టిక్ కదా.
ఇప్పుడు కాలి వేళ్ళకి మ్యాచింగ్ కలర్ వేయాలి. మ్యాచింగ్ మ్యాచింగ్. వేశాను. ఇప్పుడు చేత్తో కాళ్ళను పట్టుకొని వేళ్లతో ముద్దు పెట్టుకోవాలి. పెట్టుకున్నాను. ఇప్పుడు ఓ టబ్బు నిండా నీళ్లు పోసి అందులో కూర్చోవాలి. టబ్బు నిండా నీళ్లు పెట్టి కూర్చోవాలా? కోడి దయ్యి ఉంటుంది కదా. అయ్యయ్యయ్యో, కూర్చోమ్మా కూర్చో. కూర్చోనానా. కూర్చోబెట్టాను. అమ్మా. పోసాను. ఆ నీళ్లలో ఉప్పు, కారం, పసుపు వేయాలి. కారం కారం వేసాను వేసాను. ఉప్పు. మసాలా మసాలా. ఇప్పుడు ఓ 5 నిమిషాలు ఉడికితే గుమగుమలాడే బోడెమ్మ కోడి పులుసు రెడీ. అంతేనా? పిన్ని ఏమైనా తింటారా పిన్ని? ఆ పావు కిలో పచ్చగడ్డిను 1/2 కిలో ఎండుగడ్డి తీసుకురా తింటా. అత్తయ్య నేను వెళ్ళి తీసుకురానా? నువ్వు నోరు ముయ్యవే. ఛ! కోపం ఎందుకు పిన్ని? వచ్చి చాలా సేపు అయింది కదా, ఏమైనా తింటావేమో అని అడిగాను. పెడితే తింటాను, పెట్టకుండా ఎలా తింటానే? ఇప్పుడు పెడతాను. అంటే నేను అడిగేదాకా పెట్టవా? ఇదిగో ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, నీ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. మాకు కావాల్సింది కూడా అదే. ఆ? ఏంటి? అబ్బే, ఏం లేదు. అయ్యయ్యో ఏం లేదు ఏం లేదు పిన్ని, నీకు కావాల్సింది తెప్పిస్తాను అని అంటున్నాడు. అంటే ఏంటి? మీరేమో ఇంట్లో వండుకుంటారా, నాకేమో బయట నుంచి తెప్పిస్తారా? నాకు ఇంట్లో వండిన వంటలే కావాలి. మధుమతి నీ పులుసు రెడీ. ఇలాగే వండుతారా? నాకేం తెలుసు, బోడమ్మ అలాగే వండింది కదా. సరే పద తీసుకుని వెళ్దాం. అది లేవండి. అదిగో ఇంట్లో వండిన వంటే వస్తోంది, కావాల్సినంత మెక్క తినచ్చు.